భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు చాలా పక్కా క్లారిటీతో ఉన్నది తెలంగాణ విషయంలో. ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. మొన్నటిసారి దెబ్బ కొట్టింది ఏంటి? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. ఎందుకు అంటే కవిత విషయంలో ఆరోపించి అరెస్ట్ చేయకుండా ఉన్నారంటే అర్థం ఏంటి అన్నటువంటిదే కదా ప్రధానంగా తీసుకెళ్ళింది. ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని అదే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఈడీ వచ్చింది, అరెస్ట్ చేసింది. ఇప్పుడు ప్రజలకి ఏమని చెప్పాలి? తప్పనినా రైట్ అనినా? తప్పనినే చెప్తారు. లిక్కర్ కుంభకోణం నిజం, సుప్రీంకోర్టు కూడా కొట్టేయలేదు, బెయిల్ కూడా చాలామందికి ఇవ్వలేదు, చాలా రోజుల పాటు ఉంది. ఫస్ట్ టైం కవిత జైలులో ఉండబోతోంది తన జీవితంలో. కేసీఆర్ కుటుంబంలో మొట్టమొదటిసారి ఒక ఆడపిల్ల జైల్లో ఉండబోతోంది. ఈ నేరేషన్తో జనం దగ్గరికి వెళ్తే ఓట్లేస్తారా లేదా? కవిత సెంటిమెంట్ పనిచేస్తుందా లేదా? లేదా మందు అమ్ముకుంటే మరి లేకపోతే లెక్క కుంభకోణం చేస్తే అరెస్ట్ చేయకుండా ఉంటారా అని జనం మొన్న అనుకున్నారు. అదే బీజేపీని దెబ్బకొట్టి ఇప్పుడు అదే ముక్కతో బీఆర్ఎస్ దెబ్బతింటుందా? కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క ఇట్లాంటి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఎవడు పట్టించుకోరు.